ఇవాళ 2 ఏళ్ల పొద్దు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసిర్రా నాయన అంటే ఏమి లేదు. వాడు చెట్లు కబ్జా పెడతా ఉన్నాడు, వాడు గుట్టలు కబ్జా పెడతా ఉన్నాడు, వాడేమో మొత్తం పైసలు తిని బతుకుతా ఉన్నాడు. సొమ్మేమో మనది, సోకేమో వాళ్ళది. ఏందా మరి గిట్లెందుకు తింటున్నావా అని నేను అడిగితే, అవునా మీ సోదరులంతా మా కోట్లు వేసి అందుకే తింటున్నామని చెప్తా ఉన్నారు. అంటే నేనేం చెప్పిన మరి మా సంగతి ఏంద్రాబాయ్ అంటే మీకు పార్టీ లేదు కదా అందుకే ఇట్లా అవుతుంది మీ బతుకంటే అగో మా పార్టీ తీసుకొని వచ్చిన. ఒకసారి ఆలోచన చేయండి అమ్మా, ఈ తీన్మార్ మల్లన్న ఎవరు, ఎవరి కోసం పోరాటం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు మన సొమ్మంతా వాళ్ళ కుటుంబమే తింటుందని చెప్పి కొట్లాడినప్పుడు నేను ఒక్కనే కొట్లాడినా. నేను కొట్లాడితే నా మీద మనం సూదరాలమో పార్టీ పెట్టుకుంటామంటే తీన్మార్ మల్లన్నను చంపాలని చెప్పి రెడ్డోళ్ళు వెలమోళ్ళంతా కక్ష కట్టి నువ్వు పార్టీ ఎట్లా పెడతావా మా కింద బానిస లెక్క బతకాలే కదా అని అంటారు. ఎవరికెవరు బానిసరా బాయ్ పండబెట్టి తొక్తా మా బీసీల తెరువు వస్తే అని చెప్పిన. అందుకోసమే మా కోసం మా జాతుల కోసం ఒక పార్టీ ఉండాలని ఇవాళ కత్తెర గుర్తు తీసుకొచ్చిన తల్లి. ఈ కత్తెర గుర్తు మన జాతుల కోసం వచ్చినటువంటి గుర్తు కాబట్టి ఈ గుర్తును మీరందరూ ఆశీర్వదించి రాబోయేటువంటి ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని ఎమ్మెల్యే గాని ఏ ఎన్నిక వచ్చినా మన పార్టీ మన బీసీల పార్టీ కత్తెర గుర్తుందని చెప్పి చెప్పండి. అందరూ కూడా రేపొద్దున కత్తెర గుర్తు పైన ఓటేసి మనందరినీ గెలిపిస్తే మీకు ఇండ్లు ఎట్లా రావో చూస్తా, మీకు పింఛన్లు ఎట్లా రావో చూస్తా, మీకు కష్టాలు ఎట్లా వస్తాయో నేను చూస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. వాటన్నిటికీ నేను కావాలండి మీకు ఇవ్వాల్సినవి ఎట్లా రావో నేను ఎవడెవడు దోసుక తింటుండో మీ సొమ్ము వాళ్ళందరినీ కక్కిచ్చైనా సరే మీ సొమ్ము మీకు ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తా.